గీక్షసులు అనే చందమామ స్టోరీ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక చెమిటివాడు, ఒక గుడ్డివాడు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి సావాసం. ఇద్దరూ ఆ ఊళ్ళోనే అడుక్కు తిని బతికేవాళ్ళు. కానీ ఒక్క ఊళ్ళో ఎన్నాళ్ళు దొరుకుతుంది వాళ్ళకి బిచ్చం. అందుకని ఆ ఊరు వదిలి దూరదేశాలు పోయి బతుకుదామని ఇద్దరు కలిసి బయలుదేరారు. దోవలో గుడ్డివాడు చెవిటివాడితో, ఇదిగో చెమిటి మామ, మనిద్దరం ఒక మాటకు వద్దాం. నేను విన్నదల్లా నీకు చెప్తాను, నువ్వు చూసిందల్లా నాకు చెప్పు, మనకు దొరికిందల్లా చిరిసగం పంచుకుందామన్నాడు. దానితో చెమిటివాడు ఎగిరి గంతేసి సరే అన్నాడు. కొంత దూరం పోయే వరకు గుడ్డివాడికి గాడిద అరుపు వినిపించింది. ఇదిగో ఇక్కడ దగ్గరలో ఎక్కడో గాడిద ఉంది, దాన్ని పట్టుకు తీసుకువెళ్దామా, మనకి ఏది దొరికినా దాని మీద వేసుకోవచ్చు అన్నాడు. చెవిటివాడు గుడ్డివాడు చెప్పిన దోవనే పోయాడు. అక్కడ ఒక గుంజకు గాడిద కట్టేసి ఉంది. చెమిటివాడు దాన్ని విప్పి తోలుకు వచ్చాడు. ముగ్గురు మళ్ళీ కొంచెం దూరం ముందుకు వెళ్ళారు. చెమిటివాడు అన్నాడు, ఇదిగో గుడ్డి మామ, ఇక్కడ చీమల వారు పోతున్నది అన్నాడు. ఇంకేం, కాసిని తీసి పై పంచను మూట కట్టు, ఎందుకైనా పనికి రాకపోతాయా అన్నాడు గుడ్డివాడు. ఇంకా కొంచెం దూరం పోయే వరకు పెద్ద బాన కనిపించింది. దాన్ని కూడా తీసుకొని గాడిద మీద కట్టుకొని బయలుదేరారు. ఇంతలో పొద్దుగూక వచ్చింది. ఆకాశాన దట్టంగా మబ్బు పట్టింది. ఉరుములు మెరుపులతో వాన వచ్చింది. దగ్గరలో ఏది కనపడినా చాలు, అందులో తలదాచుకుందామనుకున్నారు ఇద్దరు. అలాగే కాస్త దూరం పోయే వరకు పెద్ద మేడ కనిపించింది. అదిగో పెద్ద మేడ అన్నాడు చెమిటివాడు. అయితే నా చెయ్యి పట్టుకు పరిగెత్తు, నా చెవులు ఉరుముల మోతకి పగిలిపోతున్నాయి అన్నాడు గుడ్డివాడు. నాకు ఉరుములంటే లెక్కలేదు, మెరుపులతో నా కళ్ళు పోతున్నాయి అన్నాడు చెమిటివాడు. ఎందుకు మామ, మనిద్దరం ఊరికే వాదించుకోవటం, త్వరగా కొంపకు చేర్చు, తడిసిపోతున్నామన్నాడు గుడ్డివాడు. ఇద్దరూ ఆ కటిక చీకట్లో తడుస్తూ ఇంటికి చేరుకున్నారు. గుడ్డివాడు ఆ ఇంటి మెట్లు, తలుపులు, గడియలు చూసి, ఇది ఎవడిదో రాక్షసుడి కంపలాగా ఉంది, మనం ఇక్కడి నుండి పోదాం అన్నాడు. చెవిటివాడికి భయం వేసింది. కానీ ఎక్కడికి పోతాడు? ధైర్యం తెచ్చుకొని, దీంట్లోకే పోదాం గుడ్డి మామ, రాక్షసు వస్తే నేను జవాబు చెప్తాను అన్నాడు. ఇద్దరూ బలమంతా ఉపయోగించి తలుపు నెట్టి గాడిదను లోపలికి తోలి మళ్ళీ తలుపు బిగించారు. లోపల రాక్షసి లేదు, గీక్షసి లేదు. వాళ్లకు బాగా ఆకలి వేస్తుంది. అన్నము, కూరలు, పళ్ళు పెట్టి ఉన్నవి. గాడిదని స్తంభానికి కట్టివేసి ఇద్దరూ కూర్చొని ఆ అన్నమంతా మెక్కారు. కడుపు నిండే వరకు వాళ్లకు నిద్ర వచ్చింది. గుడక పెట్టడం మొదలుపెట్టారు. ఇంతలో ఎక్కడో తిరగటానికి పోయిన రాక్షసి వచ్చాడు. తలుపులు బిగించి ఉండేసరికి వాడికి కోపం వచ్చింది. ఎవడ్రోయ్ లోపల, తలుపులు తీస్తారా, మిమ్మల్ని పచ్చడి చెయ్యమంటారా అని కేక వేశాడు. ఈ కేకతో గుడ్డివాడికి మెళుకు వచ్చింది. గజగజ వణుకుతూ చెవిటివాడిని లేపి, విన్నావా కేక, రాక్షసి వచ్చాడు అన్నాడు. నాకు వాడి కేకలంటే లెక్కలేదు, నువ్వు ఊరుకో, నేను జవాబు చెప్తాను అని చెవిటివాడు రాక్షసిని దబాయించాడు. ముందు ఎవడివోయి నువ్వు, హాయిగా నిద్రపోయే వాళ్ళని లేపుతావు? నేనా, రాక్షసుణ్ణి, ఇది నా ఇల్లు, తలుపు తీయకపోతే మీ ప్రాణాలు తీస్తాను అన్నాడు రాక్షసుడు. రోజూ రాక్షసులనే తింటాం మేమన్నంలో అన్నాడు చెవిటివాడు. నువ్వు రాక్షసుడు అయితే మేం గీక్షసులం, ఏమనుకున్నావు, మేము రోజు రాక్షసులనే తింటాం అని అన్నాడు చెవిటివాడు. రాక్షసికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి, మీరు రాక్షసుల్ని తినే గీక్షసులా? ఏది పొట్ట చూపించండి, నేను నమ్ముతాను అన్నాడు రాక్షసుడు. అయితే కిటికీ దగ్గరికి రా, నేను చూపుతాను అన్నాడు చెవిటివాడు. రాక్షసి కిటికీ దగ్గరకు వచ్చే వరకు గుడ్డివాడు బాణ తీసుకుపోయి కిటికీకి అడ్డంగా పెట్టాడు. రాక్షసి ఆ బాణ తడిమి చూసి, అయ్యయ్యో ఎంత పెద్ద పొట్ట, అయితే బాబు మీ తలకాయ కూడా చూపుతారా అని అడిగాడు రాక్షసుడు. గుడ్డివాడు గాడిదను లాక్కు వచ్చి కిటికీ ముందు నిలబెట్టాడు. గాడిద తల చూసి బాబో అనుకున్నాడు లోపల, కానీ బయటికి కనపడనివ్వకుండా, బాబు మీ అరుపు కూడా కాస్త వినిపిస్తారా అని అడిగాడు. గుడ్డివాడు మూటలో ఉన్న చీమల్ని తీసి గాడిద చెవిలో పోశాడు. గాడిద తల అల్లల్లాడించింది. బిగ్గరగా చెవులు పగిలిపోయేటట్టు ఒండ్ర పెట్టింది. పాపం రాకాసికి హడలు పుట్టి ఆ అర్ధరాత్రి అడవిలోకి పారిపోయాడు. కాబట్టి దీని నీతి ఏంటంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలనేది. థ్యాంక్ యూ సో మచ్.